దేవునికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దైవజనమా, రాత్రికాలం మీరు నిద్రిస్తున్నప్పుడు రేపటి దినం నా అవసరతను ఎవరు తీరుస్తారు, రేపు అప్పువారు ఇంటికి వస్తే నేను ఏం సమాధానం ఇవ్వాలి అని ఆలోచనతో నువ్వు నిద్రపోయి ఉండవచ్చు, లేదా నిరీక్షణ లేకుండా నువ్వు నిద్రపోయి ఉండవచ్చు. నీ అవసరతలను ఎవరు సమకూరుస్తారని ఒక ఆలోచనతో నువ్వు నిద్రపోయి ఉండవచ్చు. కానీ ఈ ఉదయకాలం నేను ఈ వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు నన్ను బలపరిచిన అదే మాట నిన్ను కూడా తిరిగి బలపరుస్తుందని నమ్ముతూ ఈ మాటను నేను మీ ముందుకు తీసుకుని వచ్చి ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది ఏంటి తెలుసా? ఆయన క్రీస్తు యేసు ద్వారా నీ ప్రతి అవసరతను ఆయన తీర్చబోతున్నాడు. ఈరోజు నువ్వు ఏ అవసరత తీరలేదు అని నువ్వు బాధపడుతున్నావో, ఈ వాక్యము నువ్వు నమ్మిన ఎడల దేవుడు నీ ఒక అవసరతను ఈరోజు తీరుస్తాడు, సమకూరుస్తాడు. నీకు కావాల్సినది అన్నీ కూడా ఆయన నీ వద్దకి చేరుస్తాడు. కనుక నేను మీతో ఒక మాట చెప్తున్నాను, క్రీస్తు యందు నమ్మకం ఉంచిన ఎడల అన్ని జరుగుతుంది. ఏ అవసరతతో నా మాటలు నీవు వింటున్నావో నాకు తెలియదు, కానీ నీ ప్రతి అవసరతను ఈ రోజు దేవుడు తీరుస్తాడు, సమకూరుస్తాడు. కారణం ఆయన యెహోవా ఈరే ఉన్నాడు. కలిసి ఈ వాక్యమును ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తావా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ యొక్క ఉదయకాలం మమ్మల్ని పూర్తిగా నీ అసలుకి సమర్పిస్తున్నాం. ప్రభువా, మా అవసరతలను ఈ లోకంలో ఏ మానవుడు తీర్చడు, కానీ మీరు మాత్రమే మా అవసరతను మీరు తీరుస్తారు. ఈ మాటను ఎందరైతే నమ్మి నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని, సమకూర్చమని నీ సల్లు మేము మొరపెట్టుచున్నాం. మా ప్రార్థన విన్నందున నీకు స్తోత్రం, మమ్మల్ని బలపరిచినందున నీకు స్తోత్రం. యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God be with you all. See you back tomorrow morning sharp at 7 a.m. Until then, God guide you, lead you, and use you. Bye-bye.